నేడు వెనుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి అయిన మహా పురుషుడు శ్రీ పొట్టి శ్రీరాములు అని అన్నారు. దేశ భాషల సమున్నతికి ఆత్మ బలిదానం గావించిన త్యాగమూర్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారని, భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణకు మూల పురుషుడని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి సేవలను గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేశారన్నారు. స్వతంత్ర సమరయోధుల పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న గౌరవం అలాంటిదన్నారు. నీరు లేక ఒక శవంలాగా ప్రతిపక్ష శవంలాగా అయిపోయినా కానీ తను విరమించమని అనేక ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ కూడా విరమించకుండా ఆయన ఆత్మార్పణ చేసుకున్న పరిస్థితి. ఆ పరిస్థితిలో ఆయన శవం ఊరేగింపు చేయడానికి తమిళనాడులో ఉన్న ఆంధ్రులు చాలా భయంకర పరిస్థితుల్లో ఉన్నారనేది యథార్థం. ఆనాటి చరిత్ర చదివితే మనందరికి అర్థమైన పరిస్థితి అంటే ఈరోజు ఎవరైతే మనందరం ఘంటసాలని గాయకుడిగా కీర్తించుతూ ఆ ఘంటసాల గారు తమిళనాడులో మెడ్రాస్లో ఉన్న సమయంలో ఈ పొట్టి శ్రీరాములు గారి విషయం తెలిసి, చనిపోయిన విషయం తెలిసి ఎవరు రావడానికి భయపడ్డ పరిస్థితుల్లో ఆయన స్వాతంత్ర సమరయోధుడు, స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి, జైలు పోయే వ్యక్తి ఘంటసాల గారు వచ్చి తన గళాన్ని ఎత్తి ఈ శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని, ఆయన త్యాగం చేసి మనందరం తిరిగి ఆంధ్ర వాళ్ళన్నది ఎవరిలో దాక్కున్నాం అని రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే ఆయన అంతిమయాత్ర ఊరేగింపు ఎలా జరిగిందంటే ఇంకెవరికి జరిగినంత గొప్పగా మెడ్రాస్లో జరిగింది. కాబట్టి అంత త్యాగ నిరతో చేసిన తనకి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నెల్లూరు జిల్లాకి వారి పేరు పెట్టడం మనందరికీ తెలిసింది. నిజానికి అది చాలా తక్కువ, పెట్టినందుకు సంతోషం. భవిష్యత్తులో కూడా శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకునే విధంగా ఈ రాష్ట్రంలో కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన గుర్తుండే విధంగా, మర్చిపోయిన విధంగా చేయాలన్నది వైఎస్ఆర్ పార్టీ తరఫున మన కోరిక. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది పొట్టి శ్రీరాములు గారిని, గాంధీ మహాత్ముడిని మా షావుకారులు లేకపోతే మా వర్గం అని చెప్పుకున్నారు. అది చాలా దురదృష్టం. ఆయన ఒక వర్గానికి, ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆంధ్ర జాతి సొత్తు, భారత జాతి సొత్తు గాంధీ గారు, ఆంధ్ర జాతి సొత్తు పొట్టి శ్రీరాములు గారు. అలాంటి మహనీయులు చూపిన చొరవ, చేసిన త్యాగం మనం గుర్తుపెట్టుకొని వైఎస్ఆర్ పార్టీలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వం ద్వారా వారిని గుర్తుంచుకునే విధంగా, వారి అడుగుదల నడిచే విధంగా గుర్తుండాలని, వారి అడుగుదల నడుదాలని ప్రయత్నం చేసుకుని సెలవు తీసుకుంటాం.